వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. దేవర సెట్లో వారణాసి, అదేంటి నిజమేనా అంటే నిజమే అని చెప్పి తెలుస్తూ ఉంది. దేవర కోసం అప్పుడు దేవర సన్నివేశాలని అందులో మన అందరికీ తెలుసు, సముద్రపు సీన్లు ఉంటాయి అందులో. సో ఆ సముద్రంలో సీన్లు తీయటం కోసం శంషాబాద్లో ఒక వాటర్ సెట్ ని వేశారు డైరెక్టర్ కొరటాల శివ. సో అందులోనే అప్పుడు ఆ సన్నివేశాలన్నింటినీ కూడా తీసి వాటిని విఎఫ్ఎక్స్ ద్వారా సృష్టించారు. ఆ తర్వాత సినిమాలో మనం చూసాం. ఇప్పుడు అదే సెట్ లో ఆ దేవర కోసం ఏదైతే సెట్ వేశారో తాహిర్ సినీ ఎక్విప్మెంట్ అని చెప్పేసి వాళ్ళు సినిమా యూనిట్ కి ఎక్విప్మెంట్ సమకూర్చేటువంటి ఒక సంస్థ. సో వాళ్ళకి అక్కడ ప్రాపర్టీ ఉంది, అందులోనే ఆ సెట్ వేశారు. ఇప్పుడు రాజమౌళి కూడా ఆ సెట్ ని, ఆ వాటర్ సెట్ ని ఉపయోగించుకుంటూ వారణాసికి సంబంధించినటువంటి ఆ వాటర్ సీక్వెన్స్ ని ప్రస్తుతం మహేష్ బాబు మరికొంతమంది నటుల మీద ఆయన చిత్రీకరిస్తున్నారు. చాలా అంటే హై ఆక్టేన్ రివర్ సీన్స్ అంటారు, రివర్ చేజింగ్ సీన్స్. అంటే మనకి సినిమాలో అది ఒక రివర్ గా కనిపించబోతోంది. దేవర్లో సముద్రం లాగా కనిపిస్తే ఇప్పుడు వారణాసిలో దాన్ని నది చేసేస్తున్నారు రాజమౌళి. సో విఎఫ్ఎక్స్ ని ఆయన ఎంత ఎఫెక్టివ్ గా వాడుకుంటారో మనందరికీ తెలిసిందే. సినిమాలో అవి వారణాసికి సంబంధించి గంగా నదికి సంబంధించినటువంటి చేజింగ్ సీన్లు మాదిరిగా సినిమాలో కనిపిస్తాయి అని మనకి సమాచారం అందుతోంది. సో అలా నిజానికైతే ఈ సినిమా ఈ పాటికి అంటార్కిటికాకి వెళ్లాల్సి ఉంది. అక్కడ -°C ఉష్ణోగ్రతలో సన్నివేశాలు తీయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, గ్లోబల్ గా భౌగోళిక పరిస్థితులు ఏమాత్రం సరిగా లేవు. చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. దీనివల్ల లేనిపోని రిస్క్ తలెత్తుకున్నట్లు ఉంటుంది అని భావించినటువంటి రాజమౌళి బృందం ఫారిన్ షెడ్యూల్స్ అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వివిధ సెట్లలో ఆ సన్నివేశాన్ని తీస్తూ ఉన్నారు. ఇంతకు ముందు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసినటువంటి సెట్ లో వాళ్ళు సన్నివేశాన్ని తీశారు. ఇప్పుడు అక్కడి నుంచి ఈ శంషాబాద్ లో ఉన్నటువంటి ఈ వాటర్ సెట్ కి షిఫ్ట్ అయినట్టు మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతం అక్కడే సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. సో మహేష్ బాబు ఈ సినిమాలో రుద్ర అనేటువంటి ఒక క్యారెక్టర్ ని పోషిస్తున్న సంగతి తెలిసిందే. అంటే ప్రస్తుతం కాలం నుంచి త్రేతాయుగం కాలం దాకా వెళ్ళేటువంటి కథ ఇది. అంటే టైం ట్రావెలింగ్, గ్లోబ్ ట్రాటింగ్, టైం ట్రాటింగ్ అని చెప్పేసి ఇలా దానికి పేరు పెట్టాడు రాజమౌళి. సో ప్రస్తుతం ఆ రుద్ర పాత్రకి సంబంధించినటువంటి ఆ సన్నివేశాల్ని, ఆ గంగానది చేజింగ్ సీన్స్ ని రాజమౌళి చిత్రీకరిస్తూ ఉన్నారు. మరి సినిమాలో ఇవి ఎంత ఎఫెక్టివ్ గా ఉంటాయి అంటే ఆయన తీసేటువంటి ఆ రా సీన్స్ చూసినప్పుడు అంత ఎఫెక్టివ్ గా ఏమీ కనిపించవు. అవి లీక్ అయినా కూడా పెద్దగా నష్టం అనేది సినిమాకి కలగదు. సో ఇప్పుడు ఆ వాటర్ సీక్వెన్స్ కి సంబంధించినటువంటి ఏదో చిన్న ఫుటేజ్ లీక్ అయింది అని చెప్పేసి సోషల్ మీడియాలో నిన్నటి నుంచి గగ్గోలు పెడుతూ ఉన్నారు. అయితే దాని గురించి రాజమౌళి ఎక్కడా కూడా తొణికినట్లు ఏమీ కనిపించలా, బెదిరినట్లు కనిపించలేదు. ఎందుకంటే ఆయన తీసే రా ఫుటేజ్ ఒక రకంగా ఉంటుంది, సినిమాలో చూసినప్పుడు అసలు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అంతగా ఆయన ఆ సన్నివేశాన్ని సినిమాలో మార్చేస్తూ ఉంటారు. సో అదే తరహాలో ఇప్పుడు ఈ వారణాసికి సంబంధించినటువంటి వాటర్ సీక్వెన్స్ని ఆయన తనదైనటువంటి శైలిలో చిత్రీకరిస్తూ ఉన్నారు. గుంటూరు కారం లాంటి సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటికే 2 ఏళ్ల పైగా కాలం దాటిపోయింది. అంటే ఆ సినిమా వచ్చిన 3 ఏళ్లకు గాని ఈ వారణాసి అనేటువంటి సినిమా మన ముందుకు రాదు. 2027 ఏప్రిల్ 7వ తేదీ ఈ సినిమా మన ముందుకు రాబోతుంది వారణాసి. సో ఇప్పటి వరకు మహేష్ బాబుని మనం చూడనటువంటి కోణంలో, చూడనటువంటి రూపంలో ఈ సినిమాలో చూడబోతున్నామని ఇదివరకే మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే, యూనిట్ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగు సినిమాలోనే కాదు, భారతీయ సినిమాలోనే నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో ఈ సినిమా వస్తోంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాని హిందీలో రూపొందుతున్నటువంటి రామాయణ సినిమా తోటి పోల్చి చెప్తూ ఉన్నారు. రామాయణం అనేది పూర్తిగా ఆ రామాయణ ఇతిహాసాన్ని కథగా తీసుకొని వస్తున్నటువంటి సినిమా. మొదటి భాగం వచ్చే దీపావళికి నవంబర్లో మన ముందుకు రాబోతోంది. అయినప్పటికీ కూడా ఇందులో ఒక చిన్న 25 నిమిషాల ఆ త్రేతాయుగానికి సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్ ఉందని రాజమౌళి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయటం చూసాం. సో దాన్ని ఆ చిన్న ఎపిసోడ్ తోనే పోల్చి
రామాయణాన్ని దీనికి ముడిపెట్టి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో రామాయణ, దానికంటే మించి ఈ సినిమాలో రాజమౌళి ఆ చిన్న ఎపిసోడ్ ని గొప్పగా చూపిస్తున్నారు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇందులో కొంత అతిశయోక్తి ఉంటే ఉండవచ్చు, కానీ రాజమౌళి విజన్ మాత్రం ఎవరు కూడా తక్కువ చేసి చెప్పలేరు. మరి నితీష్ తివారీ రామాయణ గొప్పగా ఇంప్రెస్ చేస్తుందా, లేకపోతే రాజమౌళి వారణాసిలోని ఆ రామాయణ ఎపిసోడ్ 25 నిమిషాల ఎపిసోడ్ అది ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా? ఇవన్నీ కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి విషయాలు. మరి చూద్దాం. ఏదైతే ఇప్పుడు ఈ దేవర సెట్ లో వారణాసి సంబంధించినటువంటి ఆ గంగా నది సంబంధించినటువంటి సన్నివేశాన్ని తీస్తూ ఉన్నారో రాజమౌళి, సినిమాలో అవి ఎలా ఉంటాయి ఏంటి, లెట్ us వెయిట్ అండ్ సీ.